మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? కాంటాక్ట్ us 8247743841. If you want to promote your shop business in a channel, you can call me to above number. సిల్క్ స్మిత ఈ పేరు 1980-90 దశకాల్లో భారత సినీ పరిశ్రమలో మారుమోగింది. సినిమాల్లో స్పెషల్ పాటలకు కేర్ ఆఫ్గా సిల్క్ వెలుగొందారు. గ్రేట్ డాన్సర్గా పేరు తెచ్చుకున్నారు. ఎక్కువ సినిమాల్లో ఆమెకు శృంగార ప్రాధాన్యం ఉన్న పాటలు క్యారెక్టర్లు దక్కాయి. దీంతో ఆమెను శృంగార తారలానే చూసేవారు. ఆమె తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో సుమారు 400 చిత్రాలను చేశారు. అప్పట్లో ఆమెకు విపరీతమైన క్రేజ్ ఉండేది. సిల్క్ స్మిత జీవితం కూడా ఓ మిస్టరీనే. 1996 సెప్టెంబర్ 23న ఆమె హఠాత్తుగా ఆత్మహత్య చేసుకున్నారు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలని సిల్క్ పడిన కష్టం అంత ఇంత కాదు. ఎన్నో అవమానాలు, ఎన్నో చీత్కరాలు అన్నిటినీ తట్టుకొని స్టార్ డాన్సర్గా తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఒకానొక సమయంలో సిల్క్ సాంగ్ కోసమే థియేటర్కు వచ్చి ఆమె అందాలను చూసి ప్రేక్షకులు తిరిగి వెళ్ళిపోయేవారట. నిర్మాతలు సైతం సిల్క్తో ఒక్క సాంగ్ పెట్టిస్తే చాలు సినిమా హిట్ అని నమ్మేవారట. అంతలా సిల్క్ తన ఖ్యాతిని పెంచుకుంది. అప్పట్లో ఆమె అందానికి ఫిదా కాని వారు ఉండేవారు కాదంటే అతిశయోక్తి కాదు. డస్కీగా ఉన్నా కూడా నవ్వుతూ ఉండే ఆమె ముఖం ఎప్పుడూ కళగా ఉండేదట. ఇక ఆమె మేకప్ గురించి అప్పట్లో పెద్ద చర్చలు కూడా జరిగాయట. ఆమె ఎలాంటి మేకప్ వేసుకునేది, ఎలాంటి కాస్ట్యూమ్స్ వాడేది, ఇలాంటి వాటి గురించి స్టార్ హీరోయిన్స్ పెద్ద పెద్ద చర్చలే చేసేవారట. ఈ విషయాన్ని వారో వీరో కాదు, స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ అంతటి వాడే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. బాలయ్య ఏది చెప్పినా బల్లగుద్దినట్లు నిక్కచ్చిగా చెప్తాడు. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బాలయ్య సిల్క్ స్మిత మేకప్ గురించి, కాస్ట్యూమ్స్ గురించి మాట్లాడాడు. ఇండస్ట్రీలో మేకప్, కాస్ట్యూమ్స్ విషయంలో సిల్క్ స్మితను ఢీకొట్టే ఆడదే లేదు అంటూ చెప్పుకొచ్చారు. అందరికంటే డిఫరెంట్గా ఆమె కనిపించేదట. ఆమె వాడే మేకప్ ప్రొడక్ట్స్ ఏంటి అని తెలుసుకోవడానికి చాలామంది హీరోయిన్లు ప్రయత్నించేవారట. బాలకృష్ణ హీరోగా నటించిన ఆదిత్య 369లో సిల్క్ స్మిత ఒక కీలక పాత్రలో నటించింది. జానవులే నిరజానవులే సాంగ్లో బాలయ్య సిల్క్తో రొమాన్స్ చేశారు. అప్పట్లో ఈ సాంగ్ ఎంతటి సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కెరియర్ పీక్స్లో ఉన్నప్పుడే ఓ వ్యక్తిని గుడ్డిగా ప్రేమించి ఆ వ్యక్తి మోసం చేస్తే తట్టుకోలేక సిల్క్ స్మిత తన ప్రాణాలను తానే తీసుకుంది. ఇప్పటికీ ఆమె ఈ లోకంలో లేకపోయినా ఆమె సాంగ్స్ ద్వారా, చేసిన మంచి పనుల ద్వారా ఎప్పటికీ జీవించే ఉంటుంది అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. దాదాపు 450కి పైగా సినిమాల్లో నటించి లేడీ సూపర్ స్టార్గా ఎదిగింది సిల్క్ స్మిత. అలాగే అప్పట్లో ఆమె కోసమే ప్రతి సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉండేలా చూసుకునేవారు దర్శక నిర్మాతలు. ఇక సిల్క్ డేట్స్ కోసం స్టార్ హీరోలు సైతం ఎదురు చూసేవారు. కాగా స్టార్ హీరో, హీరోయిన్లకు మించిన పారితోషికం తీసుకున్న ఏకైక నటి సిల్క్ స్మిత. అయితే తెరపై అందచందాలతో ప్రేక్షకులకు కవ్వించిన సిల్క్ స్మిత జీవితంలో మాత్రం కన్నీటి ఎదని అనుభవించింది. కేవలం 35 ఏళ్ల వయసులోనే సిల్క్ స్మిత ఆత్మహత్య చేసుకొని చనిపోవడం వెనుక ఆమె చేసిన పెద్ద తప్పు కారణమంటూ సీనియర్ నటి జయమాలిని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. సిల్క్ స్మిత అలా ఎందుకు ప్రాణాలు తీసుకుందనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది. కాగా అప్పట్లో స్మితతో పాటు పలు సినిమాల్లో చేసిన జయమాలిని స్మిత మరణం గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ, అతి తక్కువ కాలంలోనే పేరు ప్రఖ్యాతలతో పాటు డబ్బు సంపాదించిన నటి సిల్క్ స్మిత. కానీ స్మిత షూటింగ్ స్పాట్లో నాతో ఎప్పుడూ మాట్లాడేది కాదు. అయితే ఓ సినిమాలో మాత్రం హీరోతో కలిసి నేను, మా అక్క జ్యోతిలక్ష్మి, సిల్క్ స్మిత నటించాము. కానీ కెరియర్ మంచి ఫామ్లో ఉన్న సిల్క్ స్మిత ఇలా ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరం. అదే ఆమె జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు. ఎందుకంటే ప్రేమించడం తప్పు కాదు, కానీ తల్లిదండ్రులను విడిచిపెట్టి మరీ ఉండకూడదు. అసలు స్మిత ప్రేమించిన వాడిని గుడ్డిగా నమ్మేసింది. అతడు ఆమెను బాగా మోసం చేశాడు. అదే సమయంలో ఆమె పక్కన తల్లిదండ్రులు ఉండి ఉంటే బాధలో ఆమెకు అండగా ఉండేవారు. ఇక అయినా వాళ్ళు లేకపోతే చాలామందికి మోసం చేయడానికి రెడీగా ఉంటారు. అలానే సిల్క్ స్మిత జీవితం కూడా ముగిసిపోయింది అని జయమాలిని చెప్పుకొచ్చారు. కనీస చదువు, పరిజ్ఞానం లేని విజయలక్ష్మి వడ్లపాటి నటిగా ఎదిగిన తీరు అద్భుతం. పేదరికం కారణంగా చిన్న వయసులోనే విజయలక్ష్మికి వివాహం చేశారు. సిల్క్ స్మిత అలియాస్ విజయలక్ష్మి అత్తింటి వారి వేధింపులు తట్టుకోలేక చెన్నై పారిపోయింది. ఒక్కో విషయం నేర్చుకుంటూ నటిగా, డాన్సర్గా ఎదిగింది. కెరియర్ బిగినింగ్లో మలయాళ చిత్రాల్లో నటించిన సిల్క్ స్మిత అనంతరం తమిళం, తెలుగు, కన్నడ చిత్రాల్లో సైతం నటించింది. హిందీలో కొన్ని చిత్రాలు చేసింది. రెండో తరం ఐటెం బాంబగా సిల్క్ స్మిత సిల్వర్ స్క్రీన్ను ఏలింది. జ్యోతిలక్ష్మి, జయలక్ష్మి వంటి డాన్సర్స్ని బీట్ చేసింది. సిల్క్ స్మితలో ఒక తెలియని ఆకర్షణ ఉండేది. శృంగార దేవతగా ఆమెను అప్పటి కుర్రాళ్ళు ఆరాధించారు. వందల చిత్రాల్లో నటించిన సిల్క్ స్మిత విలక్షణ పాత్రలు చేసింది. ఆమె కామెడీ, సీరియస్
ఎమోషనల్ విలన్ పాత్రలో కనిపించారు. పదుల సంఖ్యలో స్పెషల్ సాంగ్స్ చేసింది. అప్పట్లో సిల్క్ స్మిత క్రేజ్ ఏమిటో చెప్పేందుకు ఈ సంఘటన నిదర్శనం. సిల్క్ స్మిత ఎంగేజ్ చేసిన యాపిల్ను వేలం వేశారట. దాన్ని కొనేందుకు జనాలు ఎగబడ్డారట. ఓ మూవీ షూటింగ్ జరుగుతుండగా షార్ట్ గ్యాప్లో సిల్క్ స్మిత యాపిల్ తినడం ఆరంభించిందట. ఒక ముక్క కొరికిన వెంటనే షాట్ రెడీ అన్నారట. దాంతో తింటూనే యాపిల్ పక్కన పెట్టేసి సిల్క్ స్మిత కెమెరా ముందుకు వెళ్ళిపోయిందట. ఇది గమనించిన ఓ వ్యక్తి ఆ యాపిల్ని తీసుకొని సిల్క్ స్మిత ఎంగిల్ చేసిన యాపిల్ అంటూ వేలం వేశాడట. ఆ యాపిల్ని కొనేందుకు జనాలు ఎగబడ్డారట. సిల్క్ స్మిత సగం తిన్న ఆ యాపిల్ని వేలంలో ఎంత కొన్నారని దానిపై భిన్న వాదనలు ఉన్నాయి. 2 లక్షలు పలికిందని కొందరు అంటారు. లేదు 1 లక్షకు కొన్నారని మరికొందరి వాదన. కేవలం 200 రూపాయలు మాత్రమే పలికిందని మరొకరి వాదన. 25,000 అంటూ మరికొందరు అంటుంటారు. ఎంతకు కొన్నారనే విషయం పక్కన పెడితే సిల్క్ స్మిత క్రేజ్కి ఈ ఘటన కొలమానంగా నిలిచింది. మంచి భవిష్యత్తులో ఉన్న సిల్క్ స్మిత 96లో ఆత్మహత్య చేసుకుంది. అప్పటికి సిల్క్ స్మిత వయసు 35 ఏళ్ళు మాత్రమే. ప్రేమలో మోసపోయిన సిల్క్ స్మిత ఒంటరితనంతో కుంగిపోయింది. సూసైడ్ నోట్లో సిల్క్ స్మిత కొన్ని విషయాలు వెల్లడించింది. 100 చిత్రాల్లో నటించిన ఆమె అంత్యక్రియలకు ఎవరూ హాజరు కాలేదు. ఒక అనాథగా ఆమె వెళ్ళిపోయారు. ఓసారి దాసరి గారు సిల్క్ స్మిత మీద తీయాల్సిన పాటను వద్దనుకున్నారని తెలుసుకుని డిస్ట్రిబ్యూటర్లు ఏకంగా సినిమానే కొనమని చెప్పేశారంటే ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఆమె జీవితం పూలపాన్పు కాదు. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. అంత క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ చివరికి ఏమీ లేకుండా చనిపోయింది. చేతిలో చిల్లిగవ్వ లేకుండా కటిక పేదరికం అనుభవిస్తూ అప్పుల ఊబిలో చిక్కుకొని దిక్కుతోచని స్థితిలో అనుమానాస్పదంగా మరణించింది. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి. ఇక ఇటీవల సిల్క్ స్మిత మీద కొన్ని బయోపిక్స్ కూడా రూపొందాయి. వాటికి మంచి క్రేజే వచ్చాయి.